లండన్‌లో ఉంటూ నారా భువనేశ్వరి గారి మీద అసభ్య పదజాలంతో ఆవిడని దూషిస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి భాస్కర్ రెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దీని మీద భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, భాస్కర్ రెడ్డి తండ్రి చనిపోతే అంత్యక్రియలకు వచ్చినటువంటి భాస్కర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతల అండదండలు చూసుకొని లండన్‌లో ఉంటున్నటువంటి భాస్కర్ రెడ్డి అతను నారా భువనేశ్వరి గారి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆవిడని దూషిస్తూ, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఆవిడ మీద చేసినటువంటి నేరానికి ఆయన్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీని మీద వైకాపా తీవ్ర రాద్ధాంతం అయితే చేస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే, భాస్కర్ రెడ్డి తండ్రి చనిపోతే అతను ఇండియాకొచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటే, అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి భాస్కర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కిరణ్ అరెస్ట్ చేశారు. హ్మ్. గతంలో చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా గగ్గోలు చేసిందా? ఇప్పుడు వాళ్ళు కూడా రోడ్ల మీదకొచ్చి మరి ఈ విధంగా చేశారా? అంటే ఇప్పుడు సేమ్ ఒకటే కదా! అతను చేసింది, ఇతను చేసింది. ఇప్పుడు ఏంటి సోషల్ మీడియా పోస్టులు అసభ్యంగా పెట్టటం. దట్టు హ్మ్. ఇళ్లలో ఉన్నటువంటి మహిళల పైన, హ్మ్. ప్రముఖుల భార్యల పైన. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ మరి జగన్మోహన్ రెడ్డి మేడం ఆయన ఎవరు భారతి మేడం మీద పోస్టులు పెట్టాడు. హ్మ్. వల్గర్ గా మాట్లాడాడు. గుర్తుంది కదా నీకు? చేబ్రోలు అవును. కిరణ్ ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేకపోతే ఐటీడీపీ కార్యకర్త అని చెప్పి ఏమైనా వదిలేశారా? పట్టుకొచ్చి లోపలేశారు. హ్మ్. ఎక్కడున్నాడు ఇప్పుడు అతను? ఏమైపోయాడో కూడా తెలియదు. హ్మ్. అంటే ఇప్పుడు చేబ్రోలు కిరణ్‌కి ఒక న్యాయము, ఈ భాస్కర్ రెడ్డికి ఒక న్యాయమా? సేమ్ అదే జరిగింది. హ్మ్. భాస్కర్ రెడ్డి ఎవరి మీద అసభ్య పోస్టులు పెట్టాడు? భువనేశ్వరి మేడం మీద పెట్టాడు. హ్మ్. ఇప్పుడు ఇతను ఎన్ఆర్ఐయా? ఇతను లండన్‌లో ఉంటాడనో మీరే చెప్పారు. ఏంటి సూపర్ బజార్ ఏదో నడుపుతాడనమాట. హ్మ్. ఎన్ఆర్ఐ అంటే మొన్న లోకేష్ బాబు ఏదో మీటింగ్‌లో మాట్లాడాడు. ఆస్ట్రేలియానో, లండనో నాకు గుర్తులేదు. ఎన్ఆర్ఐస్ ఏదో ప్రవాసాంధ్రుల సభలో ఆయన మాట్లాడుతూ ఏమంటాడు? ఎన్ఆర్ఐలు మీరు ఎన్ఆర్ఐ కాదు. మీరు ఎంఆర్ఐ అనో ఏదో అన్నాడు. అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అనో ఏదో అన్నాడు. హ్మ్. మరి వీళ్ళనేమనాలి? ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని ఏమనాలి నువ్వు చెప్పు? మోస్ట్ వల్గర్ ఇండియన్స్ అనాలా? ఓకే. ఎంవీఐయా? ఇప్పుడు వాళ్ళనేమో మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు. పాపం ఏది దేశం కోసం, రాష్ట్రం కోసం పెట్టుబడులు పెట్టండి. ఇక్కడికొచ్చి అభివృద్ధిలో పాల్గొనండి. చెయ్యొచ్చు కదా ఇతను కూడా ఆ పని. హ్మ్. ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి ఇతను కూడా ఈ వల్గర్ భాష ఎందుకు? ఇప్పుడు ఇవాళ మీరు లండన్‌లో, లేకపోతే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, జర్మనీలో సెటిల్ అయ్యారు. బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు. కానీ మాతృదేశానికి, జన్మభూమికి మేలు చేయటం కోసం కొద్దో గొప్పో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టటం, రహదారులు అభివృద్ధి చేయటం, జన్మభూమి అభివృద్ధిలో భాగస్వాములు కావటం గతంలో చూసాం. అనేక మంది చేశారు. అది కదా స్ఫూర్తి. హ్మ్. ఇదేమి స్ఫూర్తి? స్ఫూర్తి అనే పదం సిగ్గుపడుద్దనమాట. అంటే అంటే భువనేశ్వరి మేడం అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తే అది స్ఫూర్తి అంటారా? అంటే భువనేశ్వరి మేడం ఆమేంటి? ఆమె పారిశ్రామికవేత్త. హ్మ్. ఆమె ఒక స్వచ్ఛంద సేవకురాలు. ఒక ట్రస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమె ఒక కార్పొరేట్ ఎనలేని సేవలందిస్తున్నారు. అరెరెరే! 25 ఏళ్లుగా ఆ ట్రస్ట్ అంత గొప్ప సేవలందిస్తుంటే, ఆమెకు అవార్డులొస్తుంటే, హ్మ్. చేతనైతే అభినందించండి. మీరు అంతకు మించిన రెట్టింపు స్ఫూర్తితో సేవలో పాల్గొనండి. హ్మ్. సమాజ సేవలో పోటీ పడాలి గాని, ఈ అసభ్య దూషణ పదజాలంలో పోటీ ఏంటి కృష్ణ? ఇది చీడ. ఇది సమాజానికి పట్టిన పీడ. హ్మ్. ఏది ఈ చీడ పీడలను వదల్చమన్నదే కోర్టు. హ్మ్. అంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గారైనటువంటి వైఎస్ భారతిరెడ్డి గారి మీద ఎవరైనా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడినా, దూషించినా
గగ్గోలు పెట్టేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరి ఇప్పుడు నారా భువనేశ్వరి గారి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఆవిడని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మాత్రం దాన్ని ఎలా ఖండిస్తారంటారు? అంటే వీళ్ళే తులసి మొక్కలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పాడు చూసావా, మీరు తులసి మొక్కల్లా ఎదగాలన్నాడు చూసావా. ఉమ్, అంటే జగన్ తులసి మొక్క ఇది. ఎవరు ఈ భాస్కర్ రెడ్డి మొన్న యువతతో మీ భేటీలో మాట్లాడాడు. మీరు నిష్కల్మషమైన రాజకీయాలు నడపాలి, కల్మషం లేనాళ్ళు అనేదేదో నీతులు చెప్తాడు. ఆ? ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడమా? ఇది తులసి మొక్క, గంజాయి మొక్క, నువ్వే చెప్పు. ఉమ్, ఇప్పుడు భువనేశ్వరి మేడమే కాదు కదా బాధితురాలు, జగన్ తల్లే బాధితురాలయ్యా, ఉమ్, జగన్ చెల్లెళ్లే బాధితులు కదా. ఈ ఈ ఈ పిశాచులు ఏది ఈ వీళ్ళనేమనాలా నాకైతే అర్థం కావట్లా. ఎవరు విజయమ్మను వదిలిపెట్టారా? అరే షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదని పోస్టులు పెట్టారా? ఏం చేయాలి? ఆ పోస్టులు పెట్టినా ఏం చేయాలి నువ్వు చెప్పు. సార్ అసలు లోపల వేయాలా? అవసరం లేదు. రాజకీయపరమైనటువంటి విమర్శలు, రాజకీయపరమైనటువంటి దూషణలు లేకుండా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఒక వ్యక్తిని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? నిజంగా ఇటువంటి వారి మీద చర్యలు తీసుకుంటుంటే అంటే ప్రశంసించాల్సింది పోయి దాన్ని ఖండించడం ఎలా చూడాలంటారు అసలు? అది ఇవాళ ఏది తన మన అనే తేడా లేకుండా తప్పెవడు చేసినా లోపలైంది అంతే. ఉమ్, ముందు ఈ చీడ ఈ పీడ వదలాల. ఏది వాళ్ళ సోషల్ మీడియాకి పట్టిన చీడ పీడ కాదు, ఇది మొత్తం సొసైటీకే పట్టిన చీడ పీడ. ఉమ్, ఏది దీన్ని వదల్చకపోతే ఇక ఈ మహమ్మారి ఇంకా భవిష్యత్తు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నాకే కదా అసలు జనానికి, సమాజానికి అర్థం కాని ప్రశ్న ఏంటి. ఇప్పుడు విజయమ్మ మీద పోస్టులు పెట్టినాడు వదిలేయాలా? భారతి మీద పోస్టులు పెట్టినాడు వదిలేయాలా? సునీత, షర్మిల, ఎంతమంది వీళ్ళ బాధితులు? ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఉమ్, షర్మిల, సునీత కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారా? ఇప్పుడు ఆ రోజు షర్మిల పైన పోస్టులు పెడితే ఆమె ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్తే కనీసం తీసుకోలేదు. సునీతను ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. వివేకానంద రెడ్డి కూతురు సునీత ఏంటి ఆమె చేసిన తప్పు? ఆమె గొప్ప వైద్యురాలు. అవును. అరే ఎక్కడెక్కడికో వెళ్ళి లెక్చర్స్ ఇస్తుందా? దేశ విదేశాల్లో ఆమె చేసే ప్రసంగాలు ఎంతమంది వైద్య విద్యార్థులకు స్ఫూర్తిదాయకాలు. అలాంటి ఆమె తన తండ్రి హత్య మీద న్యాయ పోరాటం చేస్తుంటే అసభ్యంగా పోస్టులు పెడతారా? వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత మంది ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నారా? అనురాధ, అనిత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, పురంధేశ్వరి ఎవరిని వదిలేశారు వీళ్ళు? అంటే ఇవాళ ఇతనేదో లండన్ లో సూపర్ బజార్ నడుపుకుంటున్నాడు. నడుపుకో, ఎవరొద్దన్నారు? బ్రహ్మాండంగా నువ్వు సంపాదించుకో, నీ ప్రాంతం, నీ గ్రామం, ఏదో పెనమలూరు దగ్గర ఏదో చోడవరమో ఏదో అన్నారు ఇతంది. అది కాదు, ఏదో నెల్లూరు అనుకుంటా, ఇక్కడికి వలస వచ్చారు. సరే నీ స్వస్థలో నెల్లూరు, నీ గ్రామం అభివృద్ధి చేసుకో. లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే చేయొచ్చు కదా, ఎవరొద్దన్నారు? ఇప్పుడు ఈ పంచ్ ప్రభాకర్, లేకపోతే ఆయన ఎవరో ప్రదీప్ అని లండన్ నుంచి. ఇప్పుడు ఒకటి విమర్శలు మీరు సిద్ధాంతపరంగా చేయండి, విధానపరంగా విమర్శించండి కాదని. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విమర్శించండి, ఎవరొద్దన్నారు దాన్ని? ఇప్పుడు దానివల్ల ఉష్ణ తాపం పెరిగిపోద్ది, అక్కడ జనం ఉండలేరు, లేకపోతే ఏదో రకరకాలు పెడుతున్నారు కదా. విద్యుత్ కోతలు, విద్యుత్ కొరత, నీళ్ల కొరత, భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది, రకరకాలుగా పెడుతున్నారు దానిపైన. చేయండి, మీరు చేయాల్సిన డ్యామేజ్ మీరు చేయండి, గూగుల్లో రాకుండా చేయండి, ఎవరొద్దంటారు? దానివల్ల నష్టపోయేది రాష్ట్రం. సరే మీరంటే చక్కగా వేరే దేశాల్లో సంపాదించుకుంటున్నారు, ఇక్కడ ఉన్న యువత నాశనం కావాలా? వాళ్ళు వలసలు పోవాలా? అంటే ఇది ఏది విధానపరంగా విమర్శలు చేయండి. ఇప్పుడు ఏపీ లిక్కర్ పాలసీ ఏదో తెచ్చింది, జగన్ లిక్కర్ పాలసీ వీళ్ళు మార్చారు, దాన్ని విమర్శించండి, దానిపైన పోస్టులు పెట్టండి, టీసీఎస్ మీద పెట్టండి. ఏదో అన్నాడుగా, ఉప్మానా ఇడ్లీయా, రూపాయికి రాదేదో ఏదో అన్నాడు కదా, వాటి మీద పెట్టుకోండి పోస్టులు, ఎవడొద్దన్నాడు? అంతేగాని భువనేశ్వరి మేడం మీద, లేకపోతే భారతీ మేడం మీద, విజయమ్మ మీద, షర్మిల మీద పోస్టులు ఏంటాయా? సిగ్గుండాల. అంటే
మీరు పుట్టిన పుట్టుక ఇవాళ ప్రశ్నార్థకం. ఏ పుట్టుక పుట్టారు? ఇక్కడేంటి దీనిలో ఏదో సెంటిమెంట్ జోడించటం, ఏదో తండ్రి అంత్యక్రియలకొచ్చాడు. అటువంటి ఆయన అరెస్ట్ చేస్తారా? ఆ అంత్యక్రియలు కూడా చోడవరంలో చేయకుండా ఎక్కడో నెల్లూరు గ్రామంలో చేసినట్టున్నారు. ఇక్కడ ఏదో హాస్పిటల్‌కెళ్తూ పట్టుకున్నట్టున్నారు. లెట్ దెమ్ గో ఫైట్ ఇన్ కోర్ట్స్. ఏది మీరు నిజంగా ఉంటే గనక న్యాయస్థానాల్లో ఫైట్ చేయండి. కోర్టుల్లో ఫైట్ చేయండి. అంతే తప్ప ఈ రెచ్చగొట్టే ఉపన్యాసాలు, ప్రసంగాలు, పోస్టులు అనవసరం అనమాట. ఇప్పటికైనా ఎందుకంటే ఇవాళ కోర్టులే బాధితులు కృష్ణ. జడ్జిల మీదే పోస్టులు పెట్టారు గదా! సార్. ఎవరిని వదిలేశారు వీళ్ళు? ఎంతమంది జడ్జీలు ఆ రోజు అమరావతి ఆ 3 రాజధానుల దానిపైన తీర్పు ఇస్తే, ఆ జడ్జీల మీద ఎన్ని పోస్టులు పెట్టారు? దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. సోషల్ మీడియా పోస్టుల పైన జడ్జీలే బాధితులు. అప్పుడు విజయసాయిరెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళందరూ జడ్జీల మీద పెట్టినాళ్లే కదా, ఫార్వర్డ్లు చేసినాళ్లే కదా. ఏమైంది? ఆ కేసు ఒక కొలిక్కొచ్చిందా? ఇంకా లేదు సార్. అది అక్కడ లోపం అన్నమాట. ఏది అప్పుడు ఎవరైతే జడ్జీల మీద పోస్టులు పెట్టారో ఆ కేసును గనక ఒక లాజికల్ ఎండకి తీసుకొచ్చి సిబిఐ అరెస్టులు చేసి ఉంటే ఇప్పుడు ఈ విమర్శలు వచ్చాయి కాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.